ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెల్లెలని ప్రేమగా చూసుకునే నిన్ను చూస్తేనే భయం వేస్తుందిరా. వేడికి నా బుర్ర పాడవుతుంది. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి. మజ్జిగ తెస్తాను. చూడరా, నేను మీ చుట్టాన్ని కాదు పట్టాన్ని కాదు, కేవలం మామయ్య అని పిలిపించుకునే నేను మంచినీళ్ళు అడిగితే మజ్జిగిస్తున్నారా. అలాంటిది నువ్వు తోడబుట్టిన వాడివి, ఒక్కగానొక్క అన్నయ్యవి. నీ మీద వాళ్ళు ఎంత ప్రాణం పెట్టుకుని ఉండుంటారా. ఇప్పుడు ఏమైందని ఎందుకు కాలేదో తెలుసా? నువ్వు తలుపేసి వెళ్ళిపోతే నీ ఆవేశానికి ఎవడు బలైపోతాడని బిక్క చచ్చిపోయి నాకు ఫోన్ చేశారా. అన్నయ్య మీద అరవకు మావయ్య. ముద్దెట్టుకుంటారు మరి. వీడు సొరకాయ కోయడానికి వెళ్ళలేదమ్మా, ఆ లారీ సీన్ గాడి మెడకాయ. చెప్పకు మావయ్య. అన్నయ్య ఏం కాలేదు కదా అన్నయ్య. నువ్వు తాగరా. తెచ్చింది నీకు. ఎరా, మీ చెల్లెలు మాత్రమే నిన్ను ప్రేమించాలా? ఈ ముసలమావయ్య నిన్ను ప్రేమించకూడదారా? తాగరా. నాకొద్దు, నేను ఇంకా స్నానం చేయలేదు. ఆ రౌడీ వెధవల్ని డొక్కచించి డోలు కట్టినప్పుడే నీ ఒంట్లో చెమటంతా గంగలా పారింది గాని తాగబోయ్. ఇది పోలీసోడు ఆర్డర్. తాగో. పొలం మారితే ఇవ్వండి అన్నయ్య. తాగు, తాగన్నయ్య ప్లీజ్. చూడరా, నువ్వంటే పడి చచ్చే చెల్లెలకి అన్యాయం చేయడానికరా నువ్వు వెళ్ళింది. ఎరా, నువ్వు వాడిని చంపి జైలుకి వెళ్తే వీళ్ళల్లో ఒక్కరైనా అత్తవారింటికి వెళ్ళగలరా? నువ్వు దగ్గర లేకపోతే వీళ్ళ భవిష్యత్తే శూన్యమన్న సంగతి నీకు తెలీదా? ఊరికిచ్చిన మాట నువ్వు మర్చిపోతే పో, మేము కూడా నిన్ను మర్చిపోతాం. నాకు జన్మనిచ్చిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, బ్రతికున్నంత కాలం నా చెల్లెళ్ళు ఒకరితో మాట అనిపించుకోరని మాటిస్తున్నా. మామయ్య, ఇక్కడి నుంచి వెళ్ళే ముందు నాకు తగిలిన దెబ్బ కన్నా నీ మాటలకి అన్నయ్యకి నొప్పి కలిగేలా ఉంది. మజ్జిగ తాగేసి వెళ్ళండి మావయ్య. వద్దమ్మా, మహాతల్లులు మీరు. మీ అన్నయ్య అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు నన్ను వెళ్ళిపోమన్నారుగా, వెళ్ళిపోతాను. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు మావయ్య? ఒరేయ్, మీ మొరటి ప్రేమలకు ఒక దండవురా. 10 రూపాయలు ఇస్తే బయట కూల్ డ్రింక్ ఇస్తారు, అక్కడ చల్లబడతాను. ఏమైంది? పులిపిల్ల పుట్టిందండి. ఎవరికి? ఆడపులికే పుడుతుంది కదా చిన్న. భలే జోకేరండి. నిన్ను జోకేస్తా. మంచిగా చెప్పకపోతే. మంచిగా చెప్పపోవడం పెట్టండి, గొప్పగా చెప్దాం అనుకుంటాను. పులిపిల్ల పుట్టింది ఎవరికో కాదండి, మీ తమ్ముడు గారికండి. శివపార్వతి పేరుకు తగ్గట్టే కుర్రకొంకలందరినీ శివ 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 అనిపించేసి పారాడించేసింది అనుకోండి.
కంగారులో కప్పు పెట్టుకోకుండా వచ్చేసారండి. మేమే డోలు సన్నాయి మేడం కట్టుకుని ఘనంగా వచ్చేసామండి. కప్పు పెట్టా ఉందండి అమ్మాయి గారా. ఏం కప్పది? కాఫీ కప్పు అనుకున్నారేంటండి? కబడ్డీ పోటీలో మగోళ్ళందరినీ మడతెట్టేసిన మీ కూతురికి పెద్ద కప్పు పెట్టుకొచ్చేసామండి. అయ్యో అయ్యో నువ్వు రారా, మీరు వదండ్రా, తీయండిరా. ముందు దండేసేయమంటారా? ఇటురా. ఆహా, ముందు మీకేసాకే తర్వాత అమ్మాయి గారికి ఏమంటున్నారు, అవునా? అయ్యో ఏం పేరు? శేషం అండి. అర్థం తెలుసా? సున్నా కదండి. అంటే నీకు విలువ లేదని, నువ్వు ఉండవని. రేయ్ కొండ, అయ్యా ఫోటో తీరా. తీసేనయ్యా. 2 అడుగుల ఫ్రేమ్ కట్టించి వీడింట్లో ఇవ్వండి. బతికే ఉన్నాను కదండి. నీ అనుమానం నిజం కాకూడదంటే ఇంకెప్పుడు కనపడకూడదు శేషం. అయ్యా అయ్యో ఆడితే తప్పేంటి పెద్దమ్మా? అది ఆడుతుందని నాకు తెలీదు, నీకు తెలుసని కొట్టాను. చేతికొచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదు తిరుపతి. ఆ చెయ్యిని సరైనోడి చేతిలో పెడతాను. ఏడాది తిరిగాక పిల్లలతో ఆడుకోమను. పెద్ద ఇప్పుడు వదనరా, అందరికీ అర్థమవుతుంది. పెద్దమ్మా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.